నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్కేల్? వాట్ ఈజ్ ఏ స్కేల్ ఇన్ ఏ మ్యాప్? సో మ్యాప్లో స్కేల్ ఏంటి? మ్యాప్లో మనకు స్కేల్ ఏంటిది? మ్యాప్లో ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్లో ఎన్ని కిలోమీటర్లకి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్లో 10 కిలోమీటర్స్కి పేపర్ పైన 1 సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి. అంటే గ్రౌండ్ మీద ఉండే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ని పేపర్ మీద ఎంత చూపెడుతున్నాను నేను? 1 సెంటీమీటర్ చూపెడుతున్నాను. కాబట్టి ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్కేల్ ఇన్ ఏ మ్యాప్. ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 1:10. అంటే 1:10 అంటే 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఇస్ టు 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 సెంటీమీటర్ మ్యాప్ పైన 1 సెంటీమీటర్ డిస్టెన్సు. సో మనకు ఎర్త్ పైన ఎంతకు ఈక్వల్? 10 కిలోమీటర్స్కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లెజెండ్ ఆర్ కీ ఇన్ ఏ మ్యాప్? మ్యాప్లో కీస్ ఏంటివి, లెజెండ్స్ ఏంటివి అని అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సింబల్స్ అండ్ కలర్స్ యూజ్డ్ ఇన్ ఏ మ్యాప్. సో మ్యాప్లో కలర్స్ మరియు సింబల్స్ అనేటివి లెజెండరీ కీ పాయింట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు 6th క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ ఫిజికల్ మ్యాప్? ఫిజికల్ మ్యాప్ అంటే ఏంటిది? ఏ మ్యాప్ షోయింగ్ మౌంటైన్స్, రివర్స్, ప్లేటూస్, ప్లెయిన్స్. ఇట్లా చూపెడితే దీన్ని ఏమంటారు? ఫిజికల్ మ్యాప్ అంటారు. ఫిజికల్ మ్యాప్లో ఏముండాలి? మౌంటైన్స్, రివర్స్, ప్లేటూస్, ప్లెయిన్స్ ఎక్సెట్రా ఇట్లా ఉంటే దాన్ని ఏమంటాం మనము? ఫిజికల్ మ్యాప్ అని అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ. సో చూడండి, ఇక్కడ ఫిజికల్ మ్యాప్కు చూడండి ఏమేమి ఉన్నాయి. ఫిజికల్ మ్యాప్ లోపల మనకు ఫిజికల్ మ్యాప్లో ఏమేమి ఉన్నాయో చూడండి. సో ఇక్కడ మీరు ఫిజికల్ మ్యాప్ని కనుక గమనించినట్టయితే ఇక్కడ హిమాలయాస్, ఓకేనా. సో ఇండస్ ప్లెయిన్, ఇది పాకిస్తాన్కి సంబంధించింది. డక్కన్ ప్లాటూస్ ఉన్నవి, కొండలు ఉన్నవి, అదేవిధంగా మౌంటైన్స్ ఉన్నవి, ప్లెయిన్స్ ఉన్నవి. ఇట్లా కనుక ఉన్నట్టయితే దీన్ని మ్యాప్ని ఏం మ్యాప్ అనాలి? ఫిజికల్ మ్యాప్ అంటారు. ఏమంటారు? ఫిజికల్ మ్యాప్. దిస్ ఈజ్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ రాసుకోవడం జరిగింది.